వారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హర్షించారు. కానీ గత ప్రభుత్వం కూడా కేజీ టు పీజీ అని పెట్టింది కదా, అది అమలు చేయలేదు కదా. వాళ్ళు అమలు చేయలేదు, ఎక్కడ కూడా దాని మీద దృష్టే పెట్టలేదు. ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టని ప్రభుత్వం ఏదైందంటే గత ప్రభుత్వం ఎడ్యుకేషన్ ధ్వంసం చేసింది. ఎల్కేజీ యూకేజీ గవర్నమెంట్ స్కూల్లో తీసుకొస్తే ఇంగ్లీష్ మీడియం తోటి తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపుగా 3000 స్కూళ్ళల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ విద్యా వ్యవస్థలో మీరు గుర్తించిన సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే చాలా సవాళ్ళు ఉన్నాయి, అసలు చాలా గ్యాప్స్ ఉన్నాయి. అదే నేను ఏం చెప్తున్నానంటే పిల్లలు కావచ్చు, తర్వాత పిల్లల పేరెంట్స్ కావచ్చు, తర్వాత టీచర్స్ కావచ్చు, చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అంటే దాంట్లో అంటే ఇప్పుడు మనకి మెయిన్గా గవర్నమెంట్ స్కూళ్ళు పడిపోవడానికి రీజన్స్ ఏంటంటే మంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్లో సెలెక్ట్ కావాలంటే బీఈడీ రాయాలి, తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత డిఎస్కి ప్రిపేర్ అయితే అప్పుడు టెట్ రాయాలి, టెట్ పాస్ కావాలి, మళ్ళీ డిఎస్సి రాయాలి, రాసిన తర్వాత ఉద్యోగం వస్తుంది. అయితే ఇన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చినటువంటి గవర్నమెంట్ టీచర్లు స్కూల్కి పోయిన తర్వాత సమాజంలో ఏముందంటే ప్రభుత్వ టీచర్లు అనగానే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తలేరు, పిల్లలకి చదువు చెప్తలేరు అనే ఒక అపోహతో, అంటే ఇదంతా కూడా వేరే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఇదని నేనైతే వాస్తవం కాదు, అది అసలు వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదనంటే మనం ఈ సమాజంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. చాలా ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చినాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ప్రైవేటు కాలేజెస్ వచ్చినాయి, ప్రైవేటు స్కూల్స్ విపరీతంగా వచ్చినాయి. అంటే వీటన్నిటితోటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అట్రాక్ట్ అయ్యి, అంటే పక్కింటి వాళ్ళు కొంచెం డబ్బులున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నారంటే పేదవాడు కూడా వాళ్ళని చూసి ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నాడు. ఓకే, దానివల్ల వీళ్ళు అప్పులపాలు అవుతారు కదా, వీళ్ళు అప్పులపాలు అవుతారు. అంటే సోషల్ స్టేటస్గా నా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదవాలి, అయ్యా ఇది అచ్చా విచిత్రమైనటువంటి. దీన్ని అనుకోవచ్చా? ప్రస్తుత సమాజంలో ధనికునికి ఒక విద్య అందుతుంది, పేదవాడికి ఒక విద్య అందుతుంది, దీనికి ఉదాహరణ ఇది కాదంటారా? తప్పకుండా అది 100%. ఎందుకు అనంటే ఇదంతా కూడా ఏంటంటే గతంలో మనమందరం మనకంటే ముందు వాళ్ళు చదివినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివారు. చాలామంది ఈరోజు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఈరోజు గొప్పలుగా ఉన్నారు. 90%, ఒక 10% ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి ఉంటారేమని అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసిన విషయం. మేము కింది స్థాయిలో చూసినటువంటి విషయాల్లో కూడా అదే అర్థమైంది. అయితే ఇట్లా ఉన్నటువంటి సమాజంలో అసలు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి జనరేషన్కి మనం ఏమి ఆన్సర్ ఇస్తున్నాము అంటే మొత్తం ప్రైవేట్ స్కూల్ వైపు, ప్రైవేట్ కాలేజీల వైపు పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ప్రస్తుత ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించవచ్చు కదా. ఇప్పుడు అదే ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు అదే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించడం అనేది ఆలోచన పక్కకు పెడితే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలి, గవర్నమెంట్ కాలేజీలను బలోపేతం చేయాలి. పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు టీచర్లకు చెప్తా ఉన్నారు, సమాజానికి చెప్తా ఉన్నారు, పేరెంట్స్కి చెప్తా ఉన్నారు. మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ తండ్రులందరిలో అప్పులు చేసి ఆగమవుతూ ఉన్నారు. అంటే ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోండి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి టీచర్లు ఉన్నారు, మనము ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ అందించలేమా అని టీచర్లకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి టీచర్లకు మేము కూడా మా విద్యా కమిషన్ కూడా రిక్వెస్ట్ చేసింది చాలా సందర్భాలలో. మీ కమిషన్ అయితే, మీ ప్రభుత్వం అయితే ఎంతసేపు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్మెంట్ చేయాలని చూస్తారు తప్ప ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించడంలో విఫలమవుతారు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ కాలేజీలు వద్దు, మీరు మూసేయండి అంటానికి మనకు అది లేదు. అంటే ఎవరికి లేదు. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, ప్రైవేట్ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి.